శివగీత 17 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము షష్టమాధ్యాయము విభూతి యోగము శ్రీరామ ఉవాచ భగవం స్తత్రమే చిత్రం మహాదేతత్ ప్రజాయతే శుద్ధ స్ఫటిక సంకాశ స్థినేత్రశ్చంద్రశేఖర శ్రీరాముడు ప్రశ్నించుచున్నాడు ప్రభూ ఓ మహాదేవా మీరిప్పుడు చెప్పిన విషయమునందు గొప్ప విభ్రాంతి కలుగుచున్నది నీవు స్వచ్ఛమైన స్ఫటిక మణి మాదిరిగా తెల్లనైనవాడు పరిభిన్న స్వరూపుడవు ఉమాదేవితో కూడి ప్రమదులతో నిక్కడ విరాజిల్లుచున్నావు పంచభూతాత్మక మగున ప్రపంచము నెట్లు సృష్టించితివి నాకు విస్తారముగా తెలియపరచి నన్ననుగ్రహింపుము ఓయీ రామా బహు ముఖ్యమైన విషయమునే ఆలోచించి ప్రశ్నించితివి ఇది దేవతలకు కూడా తెలియదు కావున అట్టి గోప్యమైన విషయమును నీకు వివరించెదను అవధరింపుము ఈ కన్నుల కగుపడుచున్నట్టి దృగ్గోచరమగునట్టి పంచభూతములు 14 భువనములు సప్త సముద్రములు సప్త పర్వతములు ముక్కోటి దేవతలు దానవులు మరియు నీ చరాచరాత్మకము లైన జీవరాశులు గంధర్వులు ప్రమదులు సర్పములు మొదలగునవన్నీయు నా యంశభూతములే మొట్టమొదట బ్రహ్మాది దేవతలు నా నిజ స్వరూపమున కనుగొన నిష్టపడిన వారై నాకెంతగానో ఇష్టమైన మందార పర్వతమున కరగిరి ఆటకు వెళ్లిన వారై బద్ధాంజలు లై నన్ను గురించి స్తోత్రము చేయుచు నా పర్వతము చేరువలో నిలిచిరి అట్టివారినే కనుగొని లీలామాత్రమైన చిత్తముతో నేను బ్రహ్మాది దేవతల యొక్క ఇంగిత జ్ఞానము నపహరించితిని అప్పుడు వారు అజ్ఞానముతో నన్ను నీవెవ్వడవని ప్రశ్నించితిరి ఆ సందర్భమున నేను ఆ దేవతలతో ఓయీ దేవతలారా నేనే అనాది పురుషుడిని ఆసం ప్రథమమేవాహం వర్తామి చ సురేశ్వరాః భవిష్యామి చ లోకేస్మి మత్తో నాన్యోస్తి కశ్చనః మరియునో ఓయీ దేవతలారా నేనే అతి ప్రాచీనుడిని నిత్యుడిని అనిత్యుడిని పాపరహితుడను బ్రాహ్మణస్పతిని 10 దిక్కులును నేనే సావిత్రి గాయత్రీ స్త్రీ పున్న పుంసకములు నేనే త్రిష్టుప్ జగతి అనుష్టుప్ పంక్తి చందమ్ములు నేనే ఋగ్వేదోహం యజుర్వేదః సామవేదో మాత్మభూ అధర్వణశ్చ మంత్రోహం తథా చాంగిర సోవరః 17 ఇతిహాస పురాణాని కల్పోహం కల్పవానహం నారాసం సిచ గాధాహం విద్యోపనిషదోస్మ్యహం వేదమయుడను ఆగసము జగత్పతిని జ్యేష్ఠుడను సర్వేశ్వరుడు భగవంతుడు ఈశ్వరుడు తేజస్సు ఇతిహాస పురాణాదులు కల్పము ఉపకల్పము కల్పవంతుడు విద్య ఉపనిషత్తు శ్లోకము సూత్రము మంత్రము వ్యాఖ్యానము హతము ఆహుతి దాత దానము ఇహలోకము పరలోకము అక్షరము క్షరము సర్వభూతములు దాంతి శాంతి గుహ్యమును నేనే సర్వతో ముఖుడను అంతము మధ్యము ద్వారము బహిస్థానము ముందు వెనుక నేనే మరియు నాశరహితుడను జ్యోతి స్వరూపుడను తమము ఇంద్రియములు బుద్ధి అహంకారము విషయములు త్రిమూర్తులు దిక్పాలురు పార్వతి శనికుడు గణపతి పంచభూతములు సప్తలోకములు రవి చంద్రుడు నక్షత్రములు గ్రహములు ప్రాణము కాలము మృత్యువు అమృతము భూతము ఉన్నవి కలుగబోవునవి ఈ సర్వములు నేనే